శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ की जय। గురుదేవ దత్త। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇకరా భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు సత్సంగంలో శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని అంశాలని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనంలో అధ్యాయం 19వ అధ్యాయంలో జీవితమే సాధన, జీవితమే సాధన అని ఈ టైటిల్లో ఉన్న అంతరార్థాన్ని మనం గుర్తించాలి. ఈ ఈ ఈ టైటిల్ అంటే ఈ వాక్యంలో మనం జనార్దన గలవంతులకు మనం ప్రవేశించాలి. బాబా యొక్క సూక్తులని, బాబా యొక్క చర్యలని మనం దాన్ని ఆచరణలో పెట్టడానికి మన జీవితమే రంగస్థలము అని చెప్పున్నాడు. ఇది పదే పదే అనేక సత్సంగాలు వివరించుకుంటున్నాం. బాబా చెప్పిన సూక్తులు, బాబా చేసిన చర్యలు, బాబా చెప్పిన చూపులు, మాటలు ప్రతి ఒక్కటి కూడా అవి ఆచరించడానికి మన యొక్క జీవితమే ఒక రంగస్థలం. అంటే ఏంటి? మన ఉద్యోగంలో సాయి ఉన్నాడు, మన వ్యాపారంలో సాయి ఉన్నారు, మనం చేసే ప్రతి పనిలో కూడా సాయి ఉన్నారు. ఇది చెప్తా జనార్దన కనుక. అంటే వీటి సారాంశం అంతా ఏమిటి? నువ్వు చూసేదంతా కలిసి నేను అనే బాబా వాక్యాన్ని జనార్దన కనుక దృఢంగా విశ్వసించాడు, గ్రహించాడు, అవగాహన చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, ఆచరణలో పెట్టాడు. అందుకని ఇష్టాయిష్టాలకి తాగివ్వలేదు, అభిప్రాయాలని, సొంత అభిప్రాయాలని అక్కడ ధరించారనివ్వలేదు. ఆ అంశం తెలపడం కోసమే మనం దాదాపు 18 అధ్యాయాలు దాటాం, 19 అధ్యాయాలు అడుగుపెట్టాం. మరి ఈ 18 అధ్యాయాలని మళ్ళా తిరిగి మననం చేసుకుంటూ ఉండాలి. ఇది అధ్యాయం చాలా సొంత మొదలు పెడదాం. విషయ సూచికలో ఈ 18 అధ్యాయంలో అల్లా మాలిక్ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాం, సత్సంగము అందులో ఏం తెలుసుకున్నాం, సద్గురువు అందులో ఏం తెలుసుకున్నాం, అందులో 1, 2 పాయింట్లు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మొత్తం మనం గుర్తుపెట్టుకోలేము. అందుకని మనకి ఏది మనసు కట్టుకుంటూ దాన్ని అండర్లైన్ చేసుకుని ఆ అధ్యాయానికి అంతలో కూడా ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటి, ఈ 2 వాక్యాలు మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈ అధ్యాయం అంతా గుర్తొస్తుంది అని అభ్యాసం చేయాలి. లేకుండా ఏదో అది ఏది రాసి పెట్టుకునేసి అసలు వదిలేస్తున్నాం. ఆ అసలు వదలకుండా ఉండడం కోసమే నిరంతరం అల్లా మాలిక్ అని గుర్తుపెట్టుకో. ఇలా ఈ భావాన్ని బాబా సంబంధించిన సత్సంగం ఒక అంశమని జ్ఞప్తికి తెచ్చుకో. నిత్యము పూజ చేసుకోవడం ఒక అంశమని గుర్తుపెట్టుకో. ఆ పూజల సంకల్పం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అది జ్ఞప్తికి తెచ్చుకో. జీవితాన్ని సాధన మలుచుకునేది ఎట్లా, జీవితం సాధనగా మారేది ఎట్లా, మలుచుకునేది ఎట్లా, మారేది ఎట్లా అని నిరంతరము ఈ 18 అధ్యాయాల్లో ఉంటుంది. అంటే ఏంటి? మన లక్ష్యం ఏదో దాని మీద దృష్టి పెట్టు, దాని మీద చింతన చేయి, దాని మీద ప్రేమను పెంచుకో. అట్లా కాకుండా ఏదో కాసేపు మడిగట్టుకొని ఏదో పొద్దున్న అరగంట, సాయంత్రం వరకు అరగంట ప్రత్యేకించి ఉంటే ఉంది, కానీ మొత్తం నీ జీవితం అంతా కూడా సాధన కింద మారాలి. అప్పుడే మనం అనని చింతలో ఉండగలుగుతాము, అప్పుడే మనం కృతార్థుడవుతావు. పెద్దగా ఆలోచించే అవసరం లేదండి. ఏదో వాడికి జీవితం ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. అది డబ్బు సంపాదించడం కావచ్చు, అధికారం తీసుకోవడం, కీర్తి కోసం కావచ్చు. దాని మీద వాడి ధ్యాస ఉంటే
వాడి తింటున్నా, పడుకుంటున్నా, నిద్రపోతున్నా, కలలో అయినా, నడుస్తున్నా దాని మీదే ధ్యాస ఉంటుంది. ఎందుకంటే దాని మీద ప్రీతి కాబట్టి. అదే అంటారు, ఎవరికి దేని మీద హృదయపూర్వకమైన ప్రీతి ఉంటుందో వాళ్ళ జీవితం అంతా దానికోసమే అంకితమవుతుంది. దీనికి ఉదాహరణ మన సైంటిస్ట్ శాస్త్రజ్ఞని చెప్పుకోవచ్చండి. కాబట్టి వాడిని ఆదర్శంగా తీసుకోగలగాలి. అంటే ఏంటి, హృదయం అంతా ప్రీతిగా ఉండాలి, నా జీవితం సఫలీకృతం కావాలి, ఇదే నా జీవిత ధ్యేయం అని దీనికోసం నిరంతరము తప్పించాలి. దీనికి ఎటువంటి మార్గాలు ఉన్నాయో, ఎటువంటి ఆలంబనలు ఉన్నాయో ఆ మార్గాలను వెతకాలి, పట్టుకోగలగాలి. అలా కాకుండా ఎప్పుడో మనకు బుద్ధి పుట్టినప్పుడు, మనసు బాగా ఉండేటప్పుడు మనకి దాని మీద దృష్టి ఉంటుంది. అలా ఉండకూడదు. అలాగే మనకి భగవంతుని మీద ప్రీతి కలిగినప్పుడు మన జీవితం అంతా కూడా దానికోసమే పాటుపడాలని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. ఇక్కడ భగవంతుని ఏంటంటే భగవంతుడే జ్ఞానము గుర్తుపెట్టుకోవాలని. ఇక్కడ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, జ్ఞానం ముందు ప్రీతి కలగాలి, తెలుసుకోవడం ఆకాంక్ష కలగాలి, ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోగలగాలి. ఇదంటే ఇక్కడ భగవంతుని పేరు అంటే ఏదో బాబానో రాముడో కృష్ణుడో అని భావించకూడదండి. దయచేసి తెలుసుకోవాలనే తపన ఉండాలి. అలా ఉన్నప్పుడే లక్ష్య సిద్ధి కలుగుతుంది. ఆ లక్ష్య సిద్ధి కలగాలంటే లక్ష్యం మీద శుద్ధి ఉండాలి. అందుకోసంగా ఆ లక్ష్యం పదే 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 స్మరించాలి, స్మరణ చేయాలి. దానికోసం బాబా వచ్చాడు. మన స్మరణ యాంత్రికంగా కాకుండా సజీవంగా ఉండడానికి బాబాను నిరంతరం స్మరించుకోమని చెప్పాడు. అలా సాయి సాయి అనుకుంటుంటే ఏమవుతుంది, ఆయన వీళ్ళ జ్ఞాపకం ఉన్నప్పుడు, ఎవరైనా జ్ఞాపకం ఉన్నప్పుడు, మరో సత్వగుణం పనిచేసినప్పుడు అప్పుడు నిలబడుతుంది. కొన్ని సమయాల్లో నిలబడకపోవచ్చు. నియమం పెట్టుకున్నాం గనక ఊరికే పద్యాలతో పలుకుతూ ఉంటాం. ఇక్కడ వచ్చిన సమస్య. నిరంతరం స్మరణ జరుగుతూనే ఉంటుంది, కానీ ఆలోచన ఇంకో విధంగా పోతుంటుంది. నేను అంటుంటా, నాకు ఒక సమస్య వచ్చింది, మాస్టర్ గారికి వెళ్ళా, మాస్టర్ గారు పారాయండి అని చెప్పాడు. మాస్టర్ గారు అఖండంగా నా నామస్మరణ జరుగుతూనే ఉందని అంటాను నేను. మరి అఖండంగా జరుగుతూ ఉంటే మీకు ఆలోచనలు రావా అని అడిగాడు మాస్టర్ గారు. అబ్బే అదే లేదండి, ఆలోచన పాటికి ఆలోచన, నామస్మరణ పాటికి నామస్మరణ. రెండు పడవలు కాలు పెడితే ప్రయాణం సాగించగలమా? ఇట్లా ఆలోచించాను నేను. ఆలోచన పడక ఆలోచనలు ఉంటాయి, నామస్మరణ నామస్మరణ ఉంటాయి. ఎలా వీలవుతుంది అది? ఆలోచన మీద వెళ్ళినప్పుడు నామస్మరణ జరుగుతుందా, నామస్మరణ జరిగినప్పుడు ఆలోచన వస్తుందా? దానివల్ల ఏమవుతాం, రెండు పడవలు కాలు పెడితే పడతాం. అలాగే ఈ రెండు, ఒక పక్క నామస్మరణ, ఒక ఆలోచన ఉంటే శరీరంలో రుగ్మతలు వస్తుంది, శరీరం దెబ్బతింటుంది. ఉదాహరణకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక 10 అంతస్తుల పక్క, ఈ 10 అంతస్తుల పక్క, మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది. పైన దాని నుంచి 4 చక్కలు వేసుకొని ఇంకా కిందకి దిగి రాకుండా ఆ పక్కకి పోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అలా చక్కలు వేసుకుని ఈ పక్క కూడా పోతున్నాడు. అక్కడ కింద చూడి పడిపోతాడు, పడిపోతాడు, చక్కని భయపడిపోయి కింద పడిపోతాడు. వాడు పడిపోవడం ముందనే చెప్పాలి, చేరిన తర్వాతనే చెప్పాలి, కొంచెం జాగ్రత్తగా ఉంటాను. అలా మధ్య చెప్తే ఏమవుతుంది, జారి పడతాం. ఇది కూడా అంతే, నామస్మరణ జరుగుతూ ఉంటుంది, మన ఆలోచన పోయింది అనుకోండి, జారిపోయినాం. అందుకని మాస్టర్ గారికి నిరంతరం స్మరణ ఎలా చేయాలి అనే విషయం తప్ప తెలియజేస్తున్నాడండి ఇక్కడ. అలా కాకుండా అలా జరిగితే అది జపమని కానీ ధ్యానం కింద వస్తుంది, కానీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు.
దేనికి ఒక ధ్యాస పెట్టు. ఆ ధ్యాస పెట్టడానికే బాబా అవతరించింది. అన్నిటిలోనూ, అందరిలోనూ, అన్ని ప్రాణుల్లోనూ నేను సంచరిస్తుంటానని చెప్పినప్పుడు ఇంకేముంది, ధ్యాస అంతా అదే అవుతుంది. ఇంక పెదాల పలకడం అవసరం లేదు. హృదయ స్పందన ఆ భావం మీద నిలుస్తుంది. అందుకే కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, అనన్య చింతయంతో మామన్నాడు. నీ మనసు చింతించడమే ప్రధానం, చింతన చేయడమే ప్రధానం. అది జపం ద్వారా చేస్తావా, లేదా పూజ చేస్తావా, లేదా పటం పెట్టుకొని చేస్తావా, నీ ఇష్టం. నీ మనసు, ఆలోచనలు, భావాలు నా మీద కేంద్రీకరించడమే. హైదరాబాద్ వెళ్ళాలి, నువ్వు కారులో వస్తావా, ట్రైన్లో వస్తావా, బస్సులో వస్తావా, విమానంలో వస్తావా, నీ ఇష్టం. హైదరాబాద్ చేరడం ముఖ్యం. చక్కని ట్రైన్ మిస్ అయితే గమనించామండి, చక్కటకి ఏదో ఒక ఆల్టర్నేట్ చూసుకుంటాం. అలాగే స్మరణ దారి తెప్పిందంటే దారి తెప్పింది, దారి తప్పకూడదు, దీని ఇంకో మార్గం ఉంటుంది, దీన్ని మనం ప్రయత్నం చేయాలి అని మనసులో స్పందన కలగాలి. అలా కలిగినప్పుడే దాని మీద ధ్యాస ఉన్నట్టు. అదే నిరంతర ధ్యానము. అందుకని ఏం చెప్పాడు మాస్టర్ గారు, సాయి సాన్నిధ్యంలో ఉన్నామనే సంగతి ఎల్లప్పుడూ భావన చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ వాక్యం మనం జీవితానికి అన్వయం చేసుకోవాలండి. సాయి సాన్నిధ్యంలో ఉన్నామనే సంగతిని ఎల్లప్పుడూ భావన చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు చేసుకోవడానికే ఉదయ ప్రార్థన వచ్చింది. ఓ పరమ పురుషాన్ని నుంచి స్టార్ట్ చేసింది. అందుకు మాస్టర్ గారు ఉదయ ప్రార్థనని నిరంతరము ప్రతిరోజు దానిని పారాయణ చేయండి, ఆ 4 పేజీలని. అప్పుడేమవుతుంది, నేను చేసే కార్యములన్నీ అప్పుడు మన పని, ఆయన పని. నేను చేసే సేవ, అది ఆయన సేవ. నేను ఆహారం తీసుకుంటాను, ఆయన ప్రసాదం. ఇదే నిరంతర అనన్య చింతన అంటే ఇదేనండి. అందుకోసంగా అన్ని కార్యాల్లో, అన్ని పనుల్లో, అన్ని సేవలలో, అన్ని ప్రాణుల్లో నేనున్నాను అని బాబా మనకు తెలియజేశాడు. అదే మహర్షులు ప్రార్థన చేస్తారు, అన్ని దిక్కుల నుంచి మాకు మంచి భావాలు కలుగుగాక. ఎందుకు ఆ ప్రార్థన చేశారు వాళ్ళు? ఇవంతా లేకుండా నేను పెదాలతోనే పలుకుతున్నాను, నామస్మరణ చేస్తున్నానండి, నేను నిరంతర చింతన చేస్తున్నాను అని భావిస్తూ ఉంటాం. ఇప్పుడైతే సాయి సన్నిధిలో ఉన్న అలవాటు చేసుకున్నప్పుడు ఇంకా సాయి లేని చోటే లేదు. అందుకు బాబా చరిత్రమన్నాడు మాస్టర్ గారు, ఆ తత్వాన్ని గురించి చింతన చేయమన్నాడు. ఎప్పుడైతే సాయి లేని చోటు లేదు అనే భావం దృఢపడుతుందో అప్పుడు ఆయనకి ఆయన పటానికి భేదం లేదని మనకు తెలుస్తుంది. ఎంత తెలిసినప్పటికీ అది పటమే అని మనకు అనిపిస్తుంది. అప్పుడు అది పటం అనిపిస్తుంది, జాగ్రత్త. అందుకు మాస్టర్ గారు వివేకంతో ఆలోచించుకోవాలి. అరే మన దృష్టి మందకిస్తుంది, ఆయన వైపు నుంచి మన తేడా లేదు, నా దృష్టి మందకిచ్చింది. ఆయన నిరూపణ ఇస్తూనే ఉన్నాడు, కానీ నా వైపు నుంచి మాత్రం అది పటం మాత్రమే అనిపిస్తుంది. అంటే లోపం ఎక్కడుంది, నా భావంలో ఉంది. ఇట్లా ఆలోచించాలండి. అందరికి రుచికి బాగానే ఉంది, నాకు మాత్రం రుచి లేదు అంటే ఏమిటి? నా నాలుగు ముద్దు బారిపోయింది, నా నాలుగులో ఏదో లోపం ఉంది. ఇది గుర్తించాలి. నాకు అనేక అనుభవాలు జరిగాయి, మరి ఇప్పుడు జరగలేదంటే, ఇంతవరకు నాకు మంచి అనుభవాలు జరిగాయి, ఇప్పుడు జరగలేదంటే కారణం ఏంటి? ఇది మంచిది కాదు కాబోలు. ఎందుకంటే బాబా మనకు మంచిది కలిసి జరగనివ్వడు. కాబట్టి బాబా ఇష్ట ప్రకారమే మనం ఇప్పుడు జీవించాలి. ఈ ప్రార్థాన్ని ఆయన ప్రసాదంగా తీసుకోవాలి. దానికి బాబా నానా శాస్త్ర విషయం చెప్తాడు కదండి. వాళ్ళ అల్లుడు చనిపోతే అంటే ఇవన్నీ గుర్తు రావాలంటే నిరంతరం పారాయణ చేయాలండి. అది మాస్టర్ నొక్కి నొక్కి చెప్తున్నాడు ఇక్కడ.
అప్పుడు మన జీవితంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాబా యొక్క జీవితం సంఘటన మనకు గుర్తొస్తాయి. ఇక్కడ బాబాని ఎందుకు చెప్తున్నామంటే రాముడి భక్తుడు రామాయణం శ్రద్ధగా చదువు. అప్పుడు రామాయణం మానవుడిగా అవతరించాడు కాబట్టి ఆయన ఆలోచనలు, ఆయన భావాలు ఎలా ఉందో నీ జీవితానికి అన్వయం చేసుకో. నువ్వు కృష్ణ భక్తుడివి కాబట్టి కృష్ణతత్వాన్ని నువ్వు అన్వయం చేసుకో. లేదా బౌద్ధ మతం తీసుకున్నావు, బుద్ధుడు ఏం చెప్పాడు అన్వయించుకో. మనం ఇక్కడ బాబాని పెట్టుకున్నాం కాబట్టి బాబా గురించి జీవిత చరిత్రను చదవమంటున్నాం. అంతేగాని బాబా చరిత్ర చదవండి మిగతా చరిత్ర చదవద్దు అని చెప్పడం ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం కాదు, మన ఉద్దేశం కూడా కాదు. ఎవరు ఇష్టదైవం ఉన్నదో ఆ ఇష్టదైవం ఏం చెప్పాడు, ఎవరు చెప్పినా సర్వాంతర్యామి అంటారండి, సర్వజ్ఞత్వం అంటారండి, సర్వ సమర్థత్వం అంటారండి, ప్రేమ శాంతి దయ అంటారండి. అవన్నీ మన జీవితానికి అలవర్చుకోవాలి. అలవర్చుకున్నప్పుడు అదే జీవితం సాధన అవుతుంది. దానికి తార్కాడు విషయం గుర్తుపెట్టుకోవాలి. బాబా చేతుల్లో వస్తుంది. తల్లి కొడుకులకేమో బాబా అంటే భక్తి, తండ్రికేమో బాబా మీద నమ్మకం లేదు. తల్లి షిరిడీకి పోవాలనుకుంటుంది, కొడుకు ఏమంటాడు పూజ నిలిచిపోతామని నేను రానంటాడు. తోడు లేకుండా తల్లి షిరిడీకి వెళ్ళలేదు. అప్పుడు భార్య మీద అభిమానం ప్రేమతో ఒరే బాబు నువ్వు షిరిడీకి తీసుకోమో, నీ పూజ నేను చేస్తాను, నాకు ఇష్టం లేకపోయినా కూడా అని అంటాడు. రోజు నైవేద్యం పెడతానంటాడు. 1, 2, 3, 4 రోజులు మర్చిపోతాడు. ఆగి తొందరలో భోజనం చేసేటప్పుడు ప్రసాదం ఎక్కడ అడిగితే మీరు పెట్టలేదని నౌకరు చెప్తాడు. అతను నిజాయితీ కలవాడు కాబట్టి అయ్యో పొరపాటు చేశా అని కొడుకుకి ఉత్తరం రాస్తాడు. అదే సమయంలో బాబా అక్కడే ఉన్నాడు. ఒరే బాంధ్రాలో మీ ఇంటికి వెళ్ళాను, అక్కడ బాబు తలిపేసి ఉన్నాడు, లోపలికి వెళ్ళాను, అక్కడ తినడానికి నాకు ఉంచలేదురా, తిరిగి వచ్చేసాను అని షిరిడీలో చెప్తున్నాడు. వాళ్ళ అమ్మకేమో ఆ తల్లికేమో అర్థం కాలే. సరేలే ఏదో మాట్లాడుతుంటాడు కదా అనుకున్నది. కానీ కొడుకు మాత్రం అర్థమైంది. ఎందుకని కొడుకుకి నిరంతరం షిరిడీకి వచ్చినా కూడా నాన్న అక్షరాలు పెట్టాడు లేదో, పూజ చేశాడు లేదో, చూడండి లక్ష్య శుద్ధి ఎలా ఉందో అనే ధ్యాస ఉంది కాబట్టి చక్కన పట్టుకున్నాడు. ఇక్కడ ఏదో లోపం జరిగింది, బాబాయ్ అన్నాడంటే ఏదో లోపం జరిగింది అని వెంటనే వాళ్ళ నాన్న ఉత్తరం రాశాడు. బాబాయ్ మాట తెలిసి అతడు నిజాయితీ కలవాడు కాబట్టి అతడు ఉత్తరం రాశాడు. ఈ 2 ఉత్తరాలు ఒకరికి చేరాయి. అంటే ఇక్కడ చూడండి బాబా యొక్క సర్వజ్ఞత్వం. ఈ లీల ఎందుకు బాబాయ్ ఆడు చెప్పాల్సిన ఏమిటి? ఈ పిల్లవాడికి శ్రద్ధ కలిగించడం, వాళ్ళ నాన్నగారికి విశ్వాసాన్ని పెంచడం. ఒక దెబ్బకు 2 పెట్టలు. వాళ్ళ నాన్న అంతవరకు నైవేద్యం ఎలా పెట్టాడు, ఏదో పిల్లడు పిచ్చివాడు వాడి కోసం పెడదాంలే అని విశ్వాసం లేకుండా పెట్టాడు. కానీ అక్కడ బాగా తెలుస్తుంది, నువ్వు విశ్వాసంతో పెడుతున్నావా, విశ్వాసం లేకుండా పెడుతున్నావా, శ్రద్ధతో పెడుతున్నావా, శ్రద్ధ లేకుండా పెడుతున్నావా అన్న సంగతి సర్వాంతరమైన భగవంతుడు తెలుసు. అంటే ఏంటి? అది పటమేనే భావం వాళ్ళ నాన్నకి. అది పటం కదా నా యొక్క స్వరూపం చెప్పడం ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం. ఇక్కడ వాళ్ళ నాన్న దృష్టిలోపమే కానీ అక్కడ లోపం మాత్రం కాదు. అందుకే బాబా యొక్క గురువు ఒక మాట అంటాడండి, నీకు కావలసింది నేను చూపిస్తా, నేను చెప్పింది పూర్తిగా 100% విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడు అవుతాడు. మనకి ఏది కావాలనో భగవంతుడు చూపిస్తున్నాడు, అది 100% విశ్వసించాలి. అంటే ఏంటి? ఆయన చేసే ప్రతి చర్య కూడా నా మంచి కోసమే, నా మేలు కోసమే ఆయన విశ్వాసం ఉంటేనే మనం పాస్ అవుతాం. కొంతసేపు విశ్వాసం లేదు.
మనం విశ్వాసంగానే ఉంటానండి అంటూనే ఉంటాం. మనం ఎక్కడ పాస్ అవుతాం? ఇదే సత్తు మనకు కూడా వర్తిస్తుంది అని రాస్తున్నాడు మాస్టర్ గారు. బాబాకే కదా వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుంది. బాబా చెప్పాడు, కూడా ఇదిగో నా పటానికి తేడా నాకు తేడాలని నిరూపిస్తున్నాడు. 100% విశ్వసిస్తే నువ్వు కృతార్థుడు అవుతావు. దాన్ని ఎంతగా గుర్తుపెట్టుకుంటే అంతగా కృతార్థుడు అవుతావు అంటున్నాడు బాబా. ఇక్కడ బాబా గురు బాబాకి చెప్పాడు, బాబా వచ్చి మనకు చెప్తున్నాడు. మనకు అర్థం కాకపోతే మాస్టర్ గారు ఈ ప్రవచనాల ద్వారా మనకు వివరిస్తున్నాడు. ఇప్పుడు ఒక పాకుడు మెట్లుందండి, ఎక్కతాం జారిపడతాం. మూడోసారి ఆలోచించమ్మా, ఎందుకు జారిపడుతున్నావరా? మరి జాగ్రత్త పడమా? అది మనం గుర్తుపెట్టుకోవడం. ఎన్ని ఉదాహరణ చెప్పిన మనసుకు అతుకోకపోవడం వల్లనే, మనలో తమో గుణం వల్లనే ఇక్కడ మనం గుర్తించాలి. ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతున్నామంటే ఇందుకే. ఎన్ని ఉదాహరణ ఎగ్జాంపుల్స్ మాస్టర్ బాబా ఇచ్చున్నాడు మీకు, వింటున్నాం అంటే మనసుకు అత్తుకోవడం. కాబట్టి దాన్ని మళ్ళీ స్మరించు. అప్పుడు బాబా ఏం చేశాడు, భగవంతుడు ఏం చేశాడు, మాస్టర్ మనకి ఏం సహాయం చేశాడు. అందులో అనుభూతి పొందాలి. ఒక్కళ్ళి అనుభవం కలిగిందంటే ఆ అనుభూతి పొందగలిగితే, అందులో తాదాత్మ్యం చెందగలిగితే అది స్థిరంగా ఉంటుంది. ఆ సమయానికి తాదాత్మ్యం చెందుతున్నాం, ఆ సమయానికి అబ్బా బాబా నన్ను సంపూర్ణంగా అనుగ్రహించాడని ఈ క్షణం అంటున్నాం, మరుక్షణం మర్చిపోతున్నాం. అందుకు అనని చింత అని చెప్పాడు కృష్ణ భగవానుడు. అంటే ఏంటి? వారు చేసిన మేరని పెట్టి క్షణం 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 గుర్తు చేసుకుంటూ, దేనితో? హృదయంతో. అప్పుడు ఇంకా చింత ఉండదు, నిరంతరం చింతన ఉంటుంది, నిరంతరం ఆనందం ఉంటుంది. చిన్న కష్టం వచ్చిన తొణకం వెనకం. అంటే ఏంటి? ఆయన మన ఎదురుగా ఉన్నాడు, నా సంతనే ఉన్నాడు, నా ఒళ్ళని కూర్చోన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా జేబులో ఉన్నాడు. సాయిజని చెప్తాడు కదండి, దేవుడు ఎక్కడున్నాడు, నీ జేబులోనే ఉన్నాడు కదా అని బాబా చెప్తాడు కదండి. అంటే అర్థం ఏంటి? హృదయం దగ్గరగానే ఉన్నాడు, గుర్తించరా ఆయన అని పదే 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 హెచ్చరిస్తున్నాడు. వీటన్నిటికీ ఒక్క వాక్యంలో మాస్టర్ గారు చెప్పాడు, ఐదు అక్షరాలతో. మాస్టర్ గారు ఏం చెప్పాడండి? మీరున్న చోటు అన్నాడు. ఎంతగా ఉదాహరణ చెప్పినప్పుడు కూడా మనం గ్రహించలేదంటే తప్పు ఎవరిది? ఆయనదే. ఆయన ఎప్పుడు అడొకరు పిలిపిస్తూనే ఉన్నాడు. మనం అహం అనే గొడుగు అడ్డం పెట్టుకున్నాం, ఇంకాడ ఆ వర్షం మన పునీతం చేస్తుంది. చిన్నపిల్ల ఆటలాగా కాసేపు గొడుగు తీసుకుని కాసేపు గొడుగు వేసుకుని ఆటలాడుకుంటామే, వాన వల్లప్ప, అట్లా ఉంటుంది మన జీవితం. కాబట్టి ఇక్కడ ఏంది? ఆ నెల మళ్ళీ స్మరించు. వాటిని స్మరించి, ఇది నా దృష్టిల దోషమే కానీ వాస్తవంగా నీవు ఇక్కడే ఉన్నావు, నా పక్కనే ఉన్నావు, నా చెంతనే ఉన్నావు, నా ఆలోచన లోపల చూడు. మాకు కనుక ఓ తండ్రి, పదార్థం ఎలా ఉంటుందో, ఇది నా దృష్టి దోషమే కానీ వాస్తవంగా నువ్వు ఇక్కడే ఉన్నావు కనుక ఓ తండ్రి, నీ యొక్క ఉనికిని తెలిసిన సామర్థ్యం లేకపోవడం చేతనే నా కనువిప్పు కలగడం లేదు, నా కనువిప్పు కలిగించు, నీ ఉనికి ఉన్నట్టు అనుభవం నాకు ఇవ్వు అని పదే పదే ప్రార్థించు. అది కూడా స్మరణే అంతే. అంటే ఎరుకులో ఉన్నావు, నాయన నువ్వు ఉన్నావు, నేను మర్చిపోతున్నా, నాకు గుర్తు చెయ్యి అన్నప్పుడు స్మరణే కదండి. అందుకే మన సత్సంగంలో ప్రతి లౌకికమైన జరిగే సంఘటనలే మనం ఉదాహరణ చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ఏమిటి? ఆ సంఘటన జరిగినప్పుడు బాబా గుర్తు రావాలి, భగవంతుడు గుర్తు రావాలని. వాడికేం అనుభవించావు, నాకేలా అనుభవించావు, మరి నా సంగతి ఏమిటి? ప్రార్థించు. శోకార్తులు ధన్యులు అనే పదం యేసుప్రభువు చెప్పాడు. అంటే తపించు, ఎంతగా తపిస్తావే దేవరాజ్యం నీదవుతుంది అంటాడు. ఆ తపన ఉండాలి. తపన లేకపోతే ఎలా ఉంటుందండి? గమనించారలే,
ఉదాహరణకి ఒక తిరునాళ్ళకి వెళ్ళాము, పెద్ద సభకు వెళ్ళాము, మన చేతిలో మన పిల్లవాడు తప్పిపోయాడు. మరి పిల్లవాడు గమ్యం చేయాలంటే ఏం చేయాలి? వాడు తల్లికి వినపడే విధంగా కేక వేయాలి. అమ్మ, నాన్న ఎక్కడున్నారైనా, ఎక్కడున్నా చెప్పు, నేను దారి చెప్పాను, నాకు దారి చూపించు అని హృదయపూర్వకంగా తపనాడుతుంటే ఎవడో ఆ పక్కడే పక్క తీసుకొచ్చి అనౌన్స్మెంట్కి తీసుకుపోతాడు, ఆడు వదిలిపెట్టేస్తాడు. అలా తప్పించు. అదే పూజ, అదే స్మరణ. పూజలో చేయవలసిన అభ్యాసం ఏంటంటే ఇదే చెప్తున్నానండి. మనం ఆయన సన్నిధిలో ఉన్న సంగతి మర్చిపోకుండా ఉండడమే. అందుకు పూజ, సంకల్పం చెప్పడం కూడా ఉద్దేశం. అది నేను పూజ చేస్తున్నాను అని చెప్పడం ఎందుకంటే అని అంటారు, గుర్తు కోసం, ఎరుకు కోసం. అది మర్చిపోవడానికి, మర్చిపోకుండా పోవడానికి ఎంతో తేడా ఉంది. పెద్దలు అప్పుడప్పుడు ఒక మాట అంటుంటారు, మళ్ళీ మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని తగ్గిరు అంటారు. ఒళ్ళు దగ్గరే కదా ఉండదు, మరి ఆ మాట ఎందుకన్నానండి? నేను ఇస్తా, ఒళ్ళు దగ్గరే ఉందిలేమ్మా, పొద్దున దగ్గరే ఉన్నా అన్న, ఒళ్ళు దగ్గర గాయపోయింది అంటాను నేను. దాని అర్థం ఏంటి? నువ్వు ఫలానా చోట ఉన్నావు, ఫలానా మాట మాట్లాడుతున్నావు, ఫలానా విషయం మాట్లాడుతున్నావు, అది మర్చిపోయి నీ మనసు ఎక్కడోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడి రావా. జాగ్రత్త. అది ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే. ఇప్పుడు మనం సత్సంగంలో కూర్చున్నాం, సత్సంగం వింటున్నాం, సత్సంగ విషయాలు మర్చిపోకుండా ప్రయత్నం చేయాలి. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినడం అనేది, చెప్పడం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పు. ఏ విషయం అయితే ప్రారంభం చేశావో ఆ విషయం గురించే చెప్పు, ఆ విషయం సంబంధించిన విషయాలే చెప్పు. అలా కాకుండా ఆ విషయం సంబంధించి కాకుండా ఏదో 4 పెట్టకథలు చెప్పేసి అందరూ నవ్విచ్చేసి వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉంటుంది? నువ్వు పెట్టకథలు చెప్పు, కట్టుకథలు చెప్పు, కానీ విషయానికి సంబంధించినది ఉండాలి. అది ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే. అలా ఉన్నప్పుడు ఎదురుగా బాబా ఉన్నాడు అనే ధ్యాస నిరంతరం నిలబడుతుంది. నా పక్కనే బాబా ఉన్నాడు, నా చుట్టూ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, చుట్టూ పరిసరాలు ఆయనే తిరుగుతున్నాడు. మరి అటువంటి అనుభవాలు మనకి ఇవ్వలేదా? ఇస్తూనే ఉన్నాడు. ఆయన పొరపాటే లేదండి. ఆయన ఒక బోళాశంకరుడు బాబా. అందుకే ఆయన ఎదురుగా నంది పెట్టుంది. ఆయన బోళాశంకరుడినే. బాబా దేవాలయంలో ఎదురుగా నంది పెట్టాడు అంటే శంకరుడు సాయినాథుడు. సాయి అంటే ఓ అని పలుకుతాను చెప్పాడు ఆయన ఒక అమాయకుడు కాకపోతే. కానీ సాయి అని పిలవడంలోనే మనం తేడా కనబడతాం. పిలిస్తే పలుకుతా అన్నాడు, మనం ప్రజలతో పలుకుతున్నాం. ఆ కేక ఆయనకు వినబడేట్టుగా పలుకుతున్నాం లేదో కూడా తెలియదు. అది ఇక్కడ చెప్పడం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్త అనేది కూడా విషయం ఇదే చెప్తున్నాడు మాస్టర్ గారు. ఇది మనకు నిత్యానుభవం చూస్తే మనకే అర్థమవుతుందండి. ఒక సినిమాకి వెళ్ళాం, దాదాపు 38 రూపాయలు ఖర్చు పెట్టి. పోయిన తర్వాత 200 రూపాయలు ఖర్చు పెట్టారు, ఇది సినిమా హాలు అనుకుంటే సినిమాలు ఏమైనా తాజా చెందగలమా? పోయే ఉపయోగం ఉంటుంది. సరే, అలా కాకుండా ఈ సినిమా హాల్ కాదు, ఈ సూళ్ళూరుపేట కాదు అని సినిమా చూస్తూనే ఉంటాం. అంటే ఏంటి? వాస్తవం మర్చిపోతున్నాం. అక్కడ వాడు నవ్వితే నవ్వుతున్నాం, ఏడిస్తే ఏడుతున్నాం. మాటికి వాడు తలాటం పెడితే అప్పుడు గుర్తొస్తుంది ఈ సినిమా హాలు సీట్లో కూర్చున్నామని. అలా కాకుండా పక్క నవ్వేనా అనుకోండి, పక్కన ఎందుకు నవ్వుతున్నాయి అనవసరంగా, సినిమా కదా అంటారు. ఏడుస్తాను, ఏ పిచ్చోడు ఎందుకు ఏడుస్తాను, అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఇది సినిమా రాని అంటే ఏంటి? అక్కడ ఉన్నామన్న వాస్తవం మర్చిపోతున్నాం. అందుకని ఆయన సన్నిధిలో ఉన్నామని నిరంతరం గుర్తించుకో. ఆ సంగతి మనం మర్చిపోతుండడం జరుగుతూనే ఉంటుంది.
అందుకని పెద్దవాళ్ళు ఏమన్నారు, మరుపే మరణము, మరుపే నిర్జీవము. అందుకని లేవండి మేల్కొనండి, లేవండి మేల్కొనండి పదే పదే కొట్టుకున్నాడు స్వామి వివేకానంద. మరి ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా ఈ వాక్యం మర్చిపోతున్నాం. బాబా శృతులు చదువుతున్నాం, భారతం వింటున్నాం, భాగవతం శ్రవణం చేస్తున్నాం, రామాయణ కథ చూస్తున్నాం. చాలా మర్చిపోతే రామాయణం చూసినప్పుడు మందర చాలా ద్రోహి, కసి, మళ్ళా మర్చిపోతున్నాం. మరి ఆ కసి మనం ప్రవేశపెట్టుకోకూడదుగా అని మనం భావించడం లేదు. అందుకే మరుపే మరణము. అది ఇప్పుడు సూక్తి ఏం కాదండి. మరిపే మరణం మాస్టర్గా చెప్పడం నేను పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, మన పూర్వీకులు ఎప్పుడో చెప్పుకున్నారు అక్కడ. అంటే మనం లివ్ ఇన్ ప్రెజెంట్, ఒక వాక్యం లివ్ ఇన్ ప్రెజెంట్ మర్చిపోతున్నాం. వర్తమానంలో ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవడం కోసమండి. మళ్ళా ఉదయ ప్రార్థనే రావాల్సింది. అంటే ఉదయ ప్రార్థన మహోన్నత గ్రంథం, వేదాల సారాంశం అంతా అందులోనే ఉంది. అది మనం గుర్తించాలి. నిన్న ఏమిటో కూర్చున్నాడు, నిద్రంట. గజనములో మన ఎవరి జ్ఞాపకం లేకపోవడం మరణం. నిన్న మనం ఏం చేస్తే గుర్తుంటుంది, అది నిద్రతో పోల్చాడు. ఇంతకుముందు మనమేమిటో గుర్తు లేకుండా పోవడమే మరణం. కాబట్టి బాబా ఎదురుగా ఉన్నాడని గుర్తించలేకపోవడం కూడా మరణమే. వాస్తవంలో లేకపోవడం కూడా మరణమే. అందుకే అలర్ట్ అయినప్పుడు జననం, మర్చిపోయినప్పుడు మరణం. అందుకే బుద్ధుడు అంటాడు, మన ప్రతి క్షణము సస్థానం పొడతాను. ఎంతకాలం అది? పునరపి జననం పునరైప మరణం, అంతేనా? అదేనా జీవితం? ఈ జీవితానికి బయటపడాలి, దానికి ప్రయత్నం చేయాలి. ఒక ఎలుక బోన్లో పడింది అనుకోండి, గమన కూర్చుని నిద్రపోతుంది. లోపల కూర్చొనే బోన్లో తెల్లవ తిరుగుతాడు, ఎట్ట తిరుగుతుంది, కొరకుతుంది, ఇచ్చేస్తుంది. బయటపడి ఎంతగా ప్రయత్నం చేస్తుంది. మన జీవితంలో బోన్లో పడిన లాంటిది మన జీవితం. ఇందులోంచి బయటపడాలి. బయటపడడానికి ధ్యాస ఉండాలి, శ్రద్ధ ఉండాలి, లక్ష్య సిద్ధి ఉండాలి. ఆ లక్ష్యం అంటే ఇప్పుడు ఎరుకులో కలిగి ఉండాలి. కాబట్టి సర్వగతుడైన బాబా ఎక్కడ లేకుండా ఉంటాడు? ఇక్కడ కూడా ఉన్నాడు, నా ఎదురుగా ఉన్నాడు. నన్ను వదిలి ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా మాట్లాడితే నా హృదయంలోనే ఉన్నాడు ఆయన. గుర్తిస్తే ప్రవక్త చెప్పాడు, నీ హృదయంలో నేనున్నాను రా, కంటనాలకి ఇంకా దగ్గరగా ఉన్నానని ప్రవక్త చెప్పాడు. బాబా నీలో నేనున్నాను, నాలో నీవు ఉన్నావు అని బాబా చెప్పాడు. మరి ఎంతమంది చెప్పినప్పటికీ కూడా ఆ భావన ఎందుకు గుర్తు లేకుండా పోతుంది మనకి? అంటే ఏమిటి? జీవితమే సాధన చేసుకోవాలనే లక్ష్యం మనకి లేదు. జీవితంలో సాధన ఒక భాగం, ఏదో పొద్దున గంటో, సాయంకాలం ఒక గంట, మధ్యాహ్నం ఒక అరగంట. అందుకే జీవితం అంతా నువ్వు వంట వండుతున్నావు, ఎవరికి వండుతున్నావు గుర్తు చేసుకో. ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగం రూపంలో బాబా భగవంతుడున్నాను గుర్తు చేసుకో. వ్యాపారం చేస్తున్నావు, ఆ రూపంలో భగవంతుడు గుర్తు చేసుకో. ఇది బాబా చెప్పేసి ఉన్నాడు. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ ఉంటానని చెప్పాడు. మాస్టర్ గారేమో మీరున్న చూడని చెప్పేశాడు. ఇంకా సింపుల్, 5 అక్షరాలు. మన కొండలో ఉంటే ఆయన మన పక్కన మాస్టర్ గారు ఉన్నారు, అడవిలో ఉంటే మాస్టర్ గారు మన పక్కన ఉన్నాడు. సరే ఆయన పక్కన ఉన్నాడు అన్నప్పుడు మనకి ఎందుకు అధైర్యం? ఎందుకు అధైర్యపడాలి? అంటే ఏమిటి? ఆయన చెప్పిన మాట పట్ల విశ్వాసం మనకు లేదు కాబట్టి. విశ్వాసం ఉన్నట్టుగా నటిస్తుంటాం. నా బొటిగాడు
విశ్వాసం ఉంది ఉంది అనుకుంటుంటాను. ముందే చెప్పాడు బాబా మా గురువు, నేను చెప్పిన సంపూర్ణంగా విశ్వసిస్తేనే నువ్వు కృతార్థుడు అవుతావు. అదే బాబా చెప్పాడు, అదే భరద్వాజ మాస్టర్ గారు చెప్తున్నాడు మనకి. మిగతా వాళ్ళు చెప్పలేదని కాదండి, మన పరిధిలో ఉన్నవాళ్ళు వీళ్ళు ముగ్గురు, బాబా యొక్క గురువు, బాబా, మాస్టర్ గారు. కాబట్టి మన పరిధిలో వాళ్ళని మనం తీసుకోగలగాలి. మనకు తెలియని వాళ్ళ గురించి మనం ఏం తీసుకోగలుగుతాం? కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకోలేకపోవడం చేతనే మనం మామూలు లోకాన్ని చూస్తున్నాము. ఆ మామూలు లోకమే దుఃఖము, సుఖము, కష్టము, లాభము. అంటే అది మన గుర్తు లేకపోవడం అండి. కాబట్టి గుర్తు లేకపోవడంలో నుంచి గుర్తులోకి వెళ్ళడమే మనం చేయవలసిన సాధన అంతా. గుర్తు లేకపోవడంలో నుంచి అంటే బోన్లో నుంచి చెప్తే అర్థమవుతుంది. బోన్లో నుంచి బయటపడమే చేయడానికి చేసే ప్రయత్నమే సాధన. అంటే నిరంతరం గుర్తు తెచ్చుకో. అందుకు భరద్వాజ మాస్టర్ గారు మనకు పూర్వజన్మ సుకృతంలో అంతో కొంత ఇసుకలో 1,00,000 వంతు మనకి సంప్రాప్తించింది అని నేను భావించుకుంటున్నా. ఎందుకంటే నిరంతరం సత్సంగము, పారాయణము, సమాజ సేవ, ఇవన్నీ ఆచార పరద సేవ ద్వారా మనకి మన చేత చేపిస్తున్నాడు. ఉదాహరణకి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఒక విషయం జ్ఞాపకం ఉండడం లేదంటే మనకి దానికి మార్గం ఏమిటి ఆలోచించు. ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు జ్ఞాపకం లేదు, దానికి ఎలా మార్గం? అక్కడే ఉంటాం. ఇప్పుడు మన స్కూల్లో చదువుకున్నాం, మనకు ఒక పాఠం గుర్తు రాలేదు, ఒక లెక్క గుర్తు రావడం లేదు. అప్పుడు ఏం చేస్తామండి? ఎక్కడ పెట్టి రాసుకుంటా ఉంటాం. ఏది అది గుర్తు పెట్టుకోవాలనుకున్న వాడి సంగతి మాట్లాడుతున్నామండి. గుర్తు పెట్టుకోకుండా ఉండే నాలాంటి వాడి సంగతి మాట్లాడాలా. గుర్తు పెట్టుకోవాలనుకుంటాడే వాడు ఏం చేస్తాడా, ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి ఎక్కడ కనబట్టే గోడ మీదో, పుస్తకం మీదనో, చేతి మీదో రాసుకుంటా ఉంటాడు. ఎందుకంటే క్లాస్ మీకు చెప్పాలి కాబట్టి. అందులో ఈ ఆల్జీబ్రా లెక్కలు ఉన్నాయి కండి, అవి ఎన్నిసార్లు మీద గుర్తుండవు. అందుకని అక్కడ గుర్తులు పెట్టుకుంటా ఉంటాడు, ఎక్కడ బట్టి రాసుకుంటూ ఉంటాడు. ఎందుకని? దేని చూసినా అది గుర్తుంటుందని. అదే రీతిన సర్వగతుడైన సాయి సమక్షంలో మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవడం కోసం మనము ఆ మూర్తిని పెట్టుకున్నాము. ఆ పటం కాదు, చూడండి మాస్టర్ గారు, ఆ మూర్తిని పెట్టుకున్నాము. ఆయన ఎప్పుడు సర్వగతుడే కనుక మనం గుర్తుపెట్టుకోలేకపోవడం ఒక్కటే మన దోషం కనుక, గుర్తుపెట్టుకోవలసిన సదుపాయమే మనం పెట్టుకున్న మూర్తి కాబట్టి అట్టి సదుపాయం పెట్టుకుని మనం ఆయన గుర్తుపెట్టుకోవాలి. అందుకు మనం మాస్టర్ సద్ఘోష్ చెప్పాడు, ఖాళీ సమయం ఉంది, నేను సత్సంగంలో ఏం చెప్పారు, ఇది నాకు అర్థం కాలేదు, దీనిలో అర్థం ఏమిటి, లోతుగా పరిశీలించుకో. ఇప్పుడు ఖాళీ సమయం లేకుండా ఎవరికి ఉంటాయి, కొంత సమయం ఉంటుంది, ఇలా సద్వినియోగం చేసుకో. లేదా మాస్టర్ గారు చెప్పిందో, బాబా చెప్పిందో తిరిగి వినడం అలవాటు చేసుకో. లేదా మనసులో మననం చేసుకో. మనసులో మొదట ఖాళీగా ఉంచద్దు. ఖాళీగా ఉంటేనే ప్రమాదం. అక్కలేవన్నీ ప్రవేశిస్తాయి. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వీడు ఖాళీ అవుతాడే, వాళ్ళు దూరతామని చూస్తూ ఉంటుందండి. దానికి అవకాశం లేకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేవాలి మనసుకి. నో ఎంట్రీ, దానికి ప్రవేశమే లేదు అని పెట్టుకోగలిగితే జీవితం ప్రతి క్షణము మనం ఆస్వాదించగలం. అందుకోసం మాస్టర్ ఎంతగా శ్రమపడి ఇన్ని ఉదాహరణలతో మనకి ప్రవచనాల గ్రంథం ద్వారా ఇస్తున్నాడండి. ఆయనకేంటి లాభం? ఒకటి, ఆయనకు ఆత్మ సంతృప్తి. నేను తెలుసుకున్న దాన్ని 10 మందికి అందించా, అంతే. నేను రిలీజ్ చేసి పెట్టేశా, తీసుకునేవాడు తీసుకుంటాడు, పారబోసుకునే పారబోసుకుంటాడు, నాకు సంబంధం లేదు.
అందుకని ఆ మూర్తిని పెట్టుకోవడం ఉద్దేశం అది. మన ఇంట్లో ప్రదర్శన కోసంగా బాబా భక్తులు చెప్పుకోవడం కోసం పెద్ద పెద్ద బాబాలు పెట్టుకుంటానండి మా ఇంట్లో. ఇప్పుడు కదా బుద్ధి వస్తుంది. అంటే ఏంటి, ఆయన బాబా భక్తులు గుర్తింపు కావాలి నాకు. ఏ ముడిచినా బాబాలే, బాబాని ఇంతగా పూజ చేస్తారండి మీరు అని అనిపించుకోవాలి నేను. లేకపోతే రాముడు పోటాలు, లేదా కృష్ణుడి పోటాలు, కృష్ణుడి విగ్రహాలు పెట్టుకుంటా ఉంటాం. అది కాదు కావాల్సింది. ఆయన ఉన్నాడు ఎరుకులో పెట్టుకోవడం నువ్వు ప్రయత్నించి. అందుకోసం మన పెద్దలు ఏం చెప్పారు, పూజ, షోడశోపచారాలు, నామావళి, వ్రతాలు ఇవి పెట్టారు. రోజు దేవాలయానికి వెళ్ళడం, ప్రదర్శన చేయమని చెప్పడం, సాయంకాలం అయితే సంకీర్తన చేయమని చెప్పడం. ఎందుకు పెద్దలు ఇచ్చారు? అందులో ప్రవేశించి బాబాతో నేను ఉన్నాను అనే భావనని పెంపొందించడం కోసం. మొట్టమొదటిలో మనం భావిస్తామండి, 2 సక్రమంగా జరుగుతాయి, 3 రొటీన్గా మారిపోతాయి. అంటే ఏంటి, పని ఒత్తిడి కావచ్చు. ఇప్పుడు నాకు పూజ చేయడం 40 నిమిషాలు పడుతుంది అనుకోండి. మొదటి శ్రద్ధగా చేస్తాం, 2 శ్రద్ధగా చేస్తాం. కొన్నాళ్ళ తర్వాత ఇంటి పరిస్థితులు కానివ్వండి, లేదా బయట పరిస్థితులు కానివ్వండి, లేదా ఏ కారణం చేత కానివ్వండి, ఆ సమయం ఉండదు. 45 నిమిషాలు చేసే సమయం ఉండదు. అప్పుడేమవుతాం, గబగబా చేసేస్తాం, గబగబా చెప్పేస్తా. సరే, నా విషయం చెప్పుకుందాం ఏంటి. ఉదయ ప్రార్థన ఆ 4 పేజీలు అంటే నెమ్మదిగా భావించుకుంటే కనీసం 15 నిమిషాలు పడుతుంది. నెమ్మదిగా భావంతో చేస్తే. ఉదయాన్నే 5:40 వెళ్ళాలి, 3 గ్లేసు ఉండాలా, 4:30 లేచిన ఇంకోటి ఎన్ని నిమిషాలు ఉన్నది, 1:10 నిమిషాలు ఉన్నది. ఈ 1:10 నిమిషంలో కాలకృత్యాలు తీసుకోవాలా, దీపం పెట్టాలా, పూలు పెట్టాలా, ఉదయ ప్రార్థన చేయాలా. అంతే. ఓ పరమోషాలు వ్యాపకాలు ఆదివాసీ 2 నిమిషాలు పూర్తి చేస్తా. ఏం ఉపయోగం ఉంటుంది? ఇది నా అనుభవం అండి. అలా గబగా పూజ చేసే కంటే ఆ 2 నిమిషాలు చదవకుండా అలా కూర్చొని ఎదురుగా బాబా చూస్తున్నాడు అని బాబా యొక్క లీలని ఆ 2 నిమిషాలు స్మరిస్తే చాలు మన జన్మధన్యం. కానీ నియమం పెట్టుకున్నామే, రోజు చదువుతామే, మన నియమం తప్పిపోతే బాబా కోపం వస్తే, నాకేదో కష్టం చెప్పిస్తే, అందుకని గబగా చదివేసాను అనుక, బాబా నేను నా బాకీ తీరిపోయింది, నేను చదివేసిన, నీ ఇష్టం, నీకు అర్థమైందో కాదు సంగతి తర్వాత. మన మనస్థితి కోసం గబగా చదివేస్తాం. మనకు అర్థమైందా లేక మనకు అర్థమైన సంగతి మనం ఆలోచించాం. అందుకని ఆయన సన్నిధిలో కూర్చుని అనే భావాన్ని బాగా తెచ్చుకోవడానికి ప్రయత్నించి, రోజు చోటసారి పూజ చేస్తున్నాం, ఇప్పుడు టైం అయిపోయింది, ఒక 2 నిమిషాలు బాబాగా చూసుకున్నాం, ట్రైన్లో పోతున్నాం, మానసికంగా ఆవాహయామి, సమర్పయామి, పూజ సమర్పయామి అని ఆ ట్రైన్లో కాసేపు కళ్ళు మూసుకుని అనుకున్నాం అనుకోండి, మనం నియమం తప్పిన వాళ్ళం కాలేము. ఎందుకంటే అక్కడ బాబా ఉన్నాడు, అక్కడ కొంచెం బాబా ఉన్నాడు అని స్మరణ తెచ్చుకో. అప్పుడు మనం ట్రైన్లో పోతున్నాము, పక్కన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళ మాట ఏమీ వినపడదు. సాయి అక్కడ ఎదురుగా ఉన్నాడని భావన స్థిరపడుతుంది. చూడండి ఎంత శ్రమ పడుతున్నాడు మనిషి. ఈ విధంగా మనం ఆయన సన్నిధిలో ఉన్న మన భావాన్ని నిలుపుకోవడానికి పూజలో ఉపచారాన్ని ఉపయోగించుకుంటూ, మరొక పక్క సత్సంగాన్ని ఉపయోగించుకుంటూ, ఈ పదం మాత్రం వదలడండి మాస్టర్ గారు, ఈ సతగుణ పదం మాత్రం వదలలేదు, ఊపిరి ఉన్నంత వదలలేదు. ఉపచారాన్ని ఉపయోగించుకుంటూ మరొక పక్క అన్నట్టు సత్సంగాన్ని ఉపయోగించుకుంటూ నిత్య జీవితంలో తారసపడే, ఇది అంటనే చేసుకోవాలండి, నిత్య జీవితంలో తారసపడే
అనేది బాగా అండర్లైన్ చేసుకున్నాం. సాటి మనుషుల యొక్క ప్రవర్తనను ఆ విధంగా మలుచుకుంటూ, మళ్ళా చెప్తున్నానండి, ఒకటేమో ఉపచారాలను ఉపయోగించుకుంటూ, మరొక పక్క సత్సంగాలను ఉపయోగించుకుంటూ, నిజ జీవితంలో తారసపడే సాటి మనుషుల యొక్క ప్రవర్తనను ఆ విధంగా మలుచుకుంటూ జీవితాన్ని సాధనగా మార్చుకోవాలి. ఏ విధంగా? అంతటా బాబా ఉన్నాడని భావనతో. తను చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. నాకు ఒకడు ద్రోహం చేశాడు. చేసిన వాళ్ళకు కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళను కలుసుకోలేకపోతే నాకు జీవితం అంటే ఏమిటో తెలిసి వచ్చేది కాదు. అర్థమైందని భావిస్తున్నాను ఈ వార్త. నిజ జీవితంలో తారసపడే సాటి మనుషుల యొక్క ప్రవర్తన పదం వాడాడు ఇక్కడ. నాకు ద్రోహం చేసిన వాళ్ళకు కూడా నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని? అలాంటి వాళ్ళు ఉండబట్టే నా జీవితం అంటే నాకు అర్థమయ్యింది. చీకటి ఉంటే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది, అజ్ఞానం ఉంటే జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది. ఇలా మార్చుకుంటూ వీటి అన్నింటికీ కీలకమైన అంశం సద్గురు యొక్క సాన్నిధ్యంలో ఉంది. ఇందులో అనేక సవాలు ఎదురుపడచ్చు, మనకి ఎన్నో అడ్డంకులు రావచ్చు. వాటిని అధిగమించాలి. అదే జీవితం అంటే. చతికిలపడడం జీవితం కాదు, దుఃఖపడడం జీవితం కాదు, బాధపడడం జీవితం కాదు. సవాళ్ళు ఎదురుపడిందంటే ఏమిటి? నీలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఆ సవాళ్ళు నీకు వచ్చింది. అదేవిధంగా అనన్య చేత జీవితం సాధన చేసుకోవడానికి ఏదైతే అడ్డంకి ఉందో అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అవ్వడానికి సాయినాథుడు అనేక అనుభవాలు ఇచ్చాడు. భరద్వాజ మహర్షి గారు అనేక వివరణలు ఇచ్చాడు. ఆ అనుభవాలని, ఆ వివరణని గుర్తు చేసుకుంటూ భగవంతుడు మన చెంతనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు, నాకు చింతయ్యాడు అనే భావన దృఢం చేసుకుంటూ ముందుకు వెళితే జీవితం అంతా సాధన. ఈ జీవితం సాధనలో ఒక్క భాగం మాత్రమే ఈరోజు వివరించుకున్నాం. మరొక భాగం రేపు వివరించుకుందాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.